హాయ్ అండి, వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. అర్హులందరికీ దీపం 2 పథకం అందిస్తున్నట్లుగా నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపం 2 పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 3 ఉచిత సిలిండర్లు అయితే అందిస్తున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు. శాసనమండలిలో సూపర్ 6పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు సిలిండర్ బుక్ చేసుకుని స్వీకరించిన తరువాత నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే సిలిండర్కు సంబంధించిన సబ్సిడీని అందుకుంటున్నారని, ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 1.04 కోట్ల మంది లబ్ధిదారులు వినియోగించుకుంటున్నట్లుగా అయితే తెలియజేశారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీపం 2 లబ్ధిదారులకు 2.55 కోట్లకు పైగా ఎల్పిజి సిలిండర్లు రీఫిల్ చేసినట్లుగా పేర్కొన్నారు. లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 1.704 కోట్ల సబ్సిడీని విడుదల చేశామన్నారు. గతంలో 5 కిలోల గ్యాస్ కనెక్షన్లు ఉన్న చోట కూడా 14.2 కిలోల కనెక్షన్లుగా మార్చడం అయితే జరిగింది. ఇది 16 జిల్లాల్లో ఉన్న గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 5.54 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా 5 కిలోల ఎల్పిజి సిలిండర్లను వాడుతున్నారు. దీనివల్ల వారికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ప్రయోజనం కలగడం లేదు. అందుకే వారికి కూడా 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత 48 గంటల్లోపే రాయితీ మొత్తం బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది. దీపం పథకంకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు అనేది చేస్తుంది. ఇప్పటి వరకు లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత అయితే పూర్తిగా డబ్బు చెల్లించిన తరువాత రాయితీ సొమ్ము అనేది తన ఖాతాలో పడేది. అయితే ఇకపై లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మొత్తం డిజిటల్ వ్యాలెట్ ద్వారా బ్యాంక్ ఖాతాలో ముందుగానే జమ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రయోగాత్మకంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో అయితే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లుగా తెలియజేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.